హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. సో మీ బ్రదర్స్కి రాఖీలు కట్టేశారా? అవును, రాఖీలు కడితే ఏం గిఫ్ట్ ఇచ్చారు? రాఖీ కడితే డెఫినెట్గా గిఫ్ట్ ఇస్తారు కదా. అవును, కానీ నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి అబ్బా. నేను చాలా ఇష్టంగా చాలా కంఫర్ట్గా ఉండే డ్రెస్ తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది, కలంకారీ టైప్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేనైతే మా తమ్ముడికి రిచిత విన్నీకి రాఖీ కట్టడానికి ప్రిపరేషన్లు చేస్తున్నాను. ఈ చిన్న క్యూట్ రాఖీ తీసుకున్నాను, చాలా బాగుంది. అందులో లైట్ వస్తుంది అనమాట. అదే విన్నీ కోసము. విన్నీకి కొంచెం నచ్చుతుంది అయితే తీసుకున్నాను. బట్ విన్నీకి బాగా నచ్చింది అది. దాన్ని పట్టుకునే ఆడుకుంటా ఉన్నాడు విన్నీ. సో నేను ఈ వీడియోలో ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. నాది మా తమ్ముడిది. మేము చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నాము. బట్ మేము ఎప్పుడూ సరిగ్గా మాట్లాడుకోము. బ్రదర్స్ అండ్ సిస్టర్లు అస్సలు ఉండము స్కూల్లో. వాడి లోకంలో వాడు, నా లోకంలో నేను. వాడికి నాకు అసలు సంబంధమే లేదన్నట్టు ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు మా ఇద్దరు బాండింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. మా ఇంట్లో మేము ఇద్దరమే డిస్కషన్ చేసుకుంటాం, ఏ వర్క్ చేసేదైనా సరే. నేను మా తమ్ముడికి డెఫినెట్గా షేర్ చేస్తాను, వాడు నాతో షేర్ చేస్తాడు. మా అమ్మ నాన్న లేకుండా మేము ఇద్దరం హ్యాపీగా బతుకుతామనే ధీమా మాకు వచ్చేసింది. మా అమ్మ నాన్నకి మాకు బాగా చూసుకుంటారు. బట్ వాళ్ళకి మేము ఏం చేసినా పెద్దగా చెప్పమండి. ఎందుకంటే వాళ్ళకి అన్నీ కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు కదా. స్టడీ పరంగా అవన్నీ చెప్పమన్నమాట. సో మా తమ్ముడికి అయితే నేను ఇక్కడ రాఖీ కట్టేశాను. మా తమ్ముడు ఢిల్లీలో ఉంటాడు. వాడు వచ్చేసి ఇప్పుడు సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ అటెంప్ట్లో డెఫినెట్గా వాడికి సివిల్స్ రావాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. రాఖీ కట్టేటప్పుడు వాడు నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. అన్నాడు, అక్క నాకు సివిల్స్ వస్తే నేను వేరే లెవెల్లో ఉంచుతాను అక్క నిన్ను మాత్రం. ఎందుకంటే మా తమ్ముడికి నేను చదువుకోవడానికి చాలా హెల్ప్ చేస్తారు మా హస్బెండ్ అయితే. మా హస్బెండ్ ఒక బ్రదర్లా ఇప్పుడు ట్రీట్ చేశారు తనని. మేమిద్దరం ఏది ఉన్నా షేర్ చేసుకుంటాము. ఇద్దరు లేడీస్ ఎలా మాట్లాడుకుంటారో ముచ్చట్లు, అలా నేను మా తమ్ముడు ఎప్పుడు ముచ్చట్లు పెడుతూనే ఉంటాము. ఇద్దరం కూర్చున్నామంటే డే ఎలా అయిపోయిందో కూడా అర్థం కాదు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే మా తమ్ముళ్ళలాగానే మా విన్నీ కూడా తయారయ్యాడు. మేనమామ పోలికలు వస్తే మంచిది అంటారు కానీ మరీ ఇంత మళ్ళీ మంచిది అనుకోరు. మా తమ్ముడు అయితే ఇప్పుడు రాఖీలు కట్టించుకున్నాడు కానీ చిన్నప్పుడు పెద్ద రాఖీలు కట్టించుకోడు, బొట్లు పెట్టాడు, దండం పెట్టాడు, టెంపుల్స్కి వెళ్ళాడు, ఏమీ చేయడు. అలా విన్నీ కూడా తయారయ్యాడు అనమాట. విన్నీ అసలు బొట్టు పెట్టుకోడు, అండ్ దేవునికి దండం పెట్టుకోడు, హారతి తీసుకోడు, ఆ నక్షంతలు చల్లినా తీసుకోడు. ఇప్పుడు రాఖీ కూడా కట్టించుకోలేదు. రీసెంట్గా చాలా అప్సెట్ అయ్యింది రాఖీ కట్టించుకోలేదని. అందుకే వాళ్ళ డాడీకి కట్టింది. బట్ విన్నీ మాత్రం చాలా నాటీ, అసలుకి మొత్తం మేనమామ పోలికలే, డిఫరెంట్గా ఉంటాడు. ఇంత చిన్న వయసులో అలాంటి అలవాట్లు ఏంటో నాకైతే అర్థం కాదు. సర్ప్రైజ్ ఏంటో అన్నాను కదా, మా హస్బెండ్ మా ఇద్దరిని ట్రీట్ అని బయటికి తీసుకెళ్లారు బఫేకి. మా తమ్ముడు 2 డేస్కి ఇంకా ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు కదా. అక్కడ ఫుడ్ వాడికి అస్సలు నచ్చదు. ఫుడ్ ప్రాబ్లం చాలా అవుతుంది అక్కడ కోచింగ్ తీసుకుంటున్నాడు కదా. అందుకే వాడికి మంచి బఫే తినిపిద్దామని అయితే తీసుకెళ్ళాము. వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే నాకు భలే విచిత్రం అనిపిస్తుంది. సో అది నాకే తెలుసు అనమాట, అది వదిలేయండి. సో అక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, బాగా నచ్చింది ఫుడ్. అందులో ఇవి ఉన్నాయి కదా బొబ్బట్లు, భలే టేస్టీగా ఉండేవి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మేము ఫుడ్ అనేది ఇలా నార్మల్గా తినడానికి వెళ్ళిన దానికంటే మీరు బఫే ఆర్డర్ చేసుకోండి. మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, అండ్ మంచి వెరైటీస్ తినొచ్చు, చాలా వెరైటీస్ తినొచ్చు అనమాట. ఇక్కడ అన్నీ వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, నార్త్, సౌత్, అండ్ ఏంటి చైనీస్ అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది ఉంటుందండి. బట్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఎప్పుడైనా బఫేకి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ ఎండ్రకిచ్చలు కనిపించినాయి, వాటిని నేను ఎప్పుడూ తినలేదండి. మా హస్బెండ్ అయితే నిన్న ట్రై చేశారు, బట్ నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఎవరికైనా నచ్చిందా? తిన్నారా మీరు ఎప్పుడైనా? కమెంట్ చేయండి. ఇక్కడ ఏవేవో చేసేస్తున్నారు, బట్ ఇక్కడ ఒక కోడి ఉంది. ఆ కోడి భలే టేస్టీగా ఉండేది తెలుసా. అది ఇచ్చారు మాకు, అంటే దానిపైన సగం పీసెస్ కట్ చేసి ఫ్రైలా చేసి ఇచ్చారు. మా పిల్లలు అయితే ఇక్కడ ఉన్న అన్ని స్వీట్స్ అయితే, డెజర్ట్లు అయితే ఎన్ని తిన్నారో అసలుకి, వాళ్ళు అది తిని కడుపు నింపుకున్నారు. నాకైతే ఐస్ క్రీమ్ బాగా నచ్చింది. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మేము ఐస్ క్రీమ్స్ కానీ ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. లాస్ట్కి ఫుల్ సాటిస్ఫైడ్. మా హస్బెండ్ అయితే మాకు మంచి ట్రీట్ ఇచ్చాడు అనిపించింది.